ఏమయ్యా ఇలా రా. కొద్దిగా నిమ్ముంది, తాలుంది. నిమ్ముంది, పులిబడి ఉంది బాగా. 6,000కి అడుగుతున్నారు. అదేంటయ్యా 6 నెలలు ఎంతో కష్టపడ్డ పంట పండిస్తే 6 నిమిషాల్లో ఎంత మాట అనేసారేటండి అయ్యా. మొన్నటిదాకా 20,000 అన్నారు, ఇవాళ 6,000 అంటున్నారు. ఏమిటో ఈ దారుణం. నీకు తెలవందే ఉంది, కరోనా పైన ఎక్స్పోర్ట్ లేదు, లారీలు బందు. లారీలు బంధు ఏం కాదయ్యా, మీరు సిండికేట్ అవుతున్నారయ్యా. మేము సిండికేట్ అవ్వటం ఏంటి? లేదు లేదు, ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే లేదు. అయినా మేము కొనపోతే ఇంకెవరు కొంటారు? రైతుకు రెండో ఆప్షన్ లేదు. పొరపాటు పడుతున్నారు. త్వరలోనే కర్షకుడికి గిట్టుబాటు ధరలు చరిత్ర దగ్గరకు వస్తున్నాయి. మేము సిండికేట్ అయినా రైతులు చేసేది ఏమీ లేదు. అయినా సరే మాకు ఇష్టం వచ్చిన రేటుకే కొంటాం. చూస్తున్నారుగా ఢిల్లీలో మా రైతుల ఉద్యమం. ఢిల్లీ మారుమోగుతుంది. రైతుల కడుపుల మీద కొడితే కేంద్రమే షేక్ అవుతుంది. ఆఫ్టర్ ఆల్ మీరంతా. నీ ఇష్టం. ఇష్టమైతే మా రేటుకి ఇవ్వు, లేకపోతే లేదు. పద. ఏంట్రెడ్డి, ఆగాగు ఆగాగు. ఈ రేటు ఇక రాదు, ఇది మంచి రేటే. రెడ్డి 6,000 రూపాయలకి ఇచ్చేసా. రెడ్డి గారు, కింటా 6,000 పలుకుతుంది. మద్దతు ధర లేదు, ఏమీ లేదు. వ్యవసాయం ఏం చేస్తామండి? పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. ఒరే రంగయ్య, ఈ దేశంలో సరుకులు తయారు చేసే వాళ్ళంతా వాళ్ళ రేట్లు వాళ్ళు తయారు చేసుకుంటున్నారా. సబ్బులు తయారు చేసేవాడు మా సబ్బు రేట్ ఎంత అంటున్నాడు రా. ఎరువులు తయారు చేసేవాడు మా ఎరువుల ధర ఎంత అంటున్నాడు రా. కడకు చెప్పులు తయారు చేసేవాడు కూడా మా రేట్ ఎంత అని వాడి రేట్ నిర్ణయించుకొని చెప్పులు అమ్ముతున్నాడు రా. కానీ రంగయ్య, మన రైతు దగ్గరికి వచ్చేసరికి ఎవడో రేటు నిర్ణయిస్తే గానీ మన రైతు దగ్గరికి వచ్చేటట్లేదురా. ఇదెక్కడ న్యాయం రా నాయన. ఏ వ్యాపారస్తులో చెప్పాలా, ఏ గవర్నమెంటో చెప్పాలా. హైదరాబాద్ గవర్నమెంట్ చెబుతుందని, ఢిల్లీ గవర్నమెంట్ చెబుతుందని మనకు మాత్రం చెప్పుకోవడానికి ఎవరూ లేరురా. మన ఇష్టం వచ్చిన రేటు కమ్ముకోవడానికి లేదురా. ఇంత కఠినమైన న్యాయం ఎక్కడైనా ఉంటుందా ఈ ప్రపంచంలో? రైతుకు తప్ప. మన కర్మందామా, వాళ్ళ అదృష్టం అందామా? ఇదిగో రెడ్డి, నీది మొత్తం 10 గంటల మిర్చి అయినది. రేటు 6,000 రూపాయలు. అవన్నీ కమిషన్ మొత్తం, నా కమిషన్ మొత్తం పోగా నీకు వచ్చిన 10,000 రూపాయలు అక్షరాల. 10,000, 2,00,000 రూపాయలు వస్తాయి అనుకుంటే 10,000 వచ్చేసాయి. ఏమైంది నాన్న ఇంత డల్గా ఉన్నారు? పంట పండినా పండకపోయినా ఆకాశంలో మేఘాలను నమ్మి నారు పోసే రైతు బిడ్డను. రైతు ఎండిన పంటను చూసి ఏడవడు, మరో పంట కోసం చూస్తూ బతికేస్తాడు. నేను కూడా అంతే. ఇవాళ మిర్చి రేటు పడలేదని నీ బాధపడంలే. అక్క పెళ్ళి నేను చేస్తాలే.
పంట పండినా పండకపోయినా ఆకాశంలో మేఘాలను నమ్మి నారు పోసే రైతు బిడ్డను. రైతు ఎండిన పంటను చూసి ఏడవడు, మరో పంట కోసం చూస్తూ బతికేస్తాడు.